మహాభారతం మనమందరం మన జీవితాలలో ఎలా నడుచుకోవాలో తెలిపిన ఒక మహాగ్రంథం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన వేదవ్యాస మహర్షిచే రచింపబడింది. అయితే మన ఛానల్లో మహాభారతం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. మీకు ప్రతిరోజు మహాభారతం సిరీస్ గురించి ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా మహాభారతంలో ముఖ్య పాత్రల గురించి తెలుసుకుందాం. మొదటగా శాంతను మహారాజు. ఇతనికి గంగాదేవి మరియు సత్యవతి ఇద్దరు భార్యలు. గంగాదేవికి పుట్టిన వాళ్ళే దేవవ్రతుడు. ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష తీసుకోవడం వల్ల ఇతనికి భీష్మాచార్య అనే పేరు వచ్చింది. సత్యవతికి పుట్టిన వాళ్ళు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. చిత్రాంగదుడు ఒక యుద్ధంలో చనిపోతాడు. విచిత్రవీరుడికి అంబిక మరియు అంబాలికలతో వివాహం జరుగుతుంది. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండురాజు జన్మిస్తారు. ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం జరుగుతుంది. బాలకి 100 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తారు. పాండురాజుకి కుంతీదేవి మరియు మాద్రితో వివాహం జరుగుతుంది. కుంతీదేవికి అర్జునుడు, ధర్మరాజు, భీముడు జన్మిస్తారు. మాద్రిదేవికి నకుల సహదేవులు జన్మిస్తారు.